నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియాంక. చక్లం వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లోంచి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వైరాగ్యం ఒకటి, భగవద్గీత ఒకటి. భగవద్గీత గురించి తీసుకుంటే అసలు భగవద్గీత ఒక రిలీజియన్కి సంబంధించిన ఒక స్పిరిచువల్ బుక్గా చూడాలా, లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు నీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నువ్వు భగవద్గీత చదువు, ఇట్స్ అ లైఫ్ టర్నింగ్ బుక్ అని చెప్తారు, లైఫ్ స్కిల్స్ నేర్పించే బుక్ అని అంటారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రేపు పోరాటం చేస్తున్నారు. భగవద్గీత చాప్టర్స్ అనేవి పిల్లలకి స్కూల్లో పెట్టాలి, లెసన్స్గా ఉండాలి అని అనేసి అని అంటూ ఉన్నారు. అయితే భగవద్గీత స్టార్ట్ చేయాలి అన్న భగవద్గీత ఎవరు చదవాలి, ఏ విధంగా చదవాలి అని అంటారు? సో ఫస్ట్ టు అడ్రస్ ద బేసిక్ క్వశ్చన్, అసలు భగవద్గీత అనేది ఏం బుక్? వాట్ ఇస్ దిస్ భగవద్గీత? ఇస్ ఇట్ అ రిలీజియస్ టెక్స్ట్? ఇస్ ఇట్ సమ్ టెక్స్ట్ ఓన్లీ ఫర్ హిందూస్? వాట్ ఇస్ దిస్ టెక్స్ట్? సో భగవద్గీత ఇస్ అ వేదాంతిక్ టెక్స్ట్. ఇది 90% ఎవరికి తెలియదు అన్నమాట. భగవద్గీత అనేది ఒక వేదాంతం. మనం తెలుగులో ఏంటంటే మనం కొంచెం వేదాంత అంటే కొట్టి పడేస్తాం. ఆ వేదాంతి, ఇదంతా వేదాంతం, ఇదంతా అట్లాంటి. ఇందాక మీరు అన్నారు కదా వైరాగ్యం అని, ఆ స్టేజ్ లో అవసరం వస్తుంది అమ్మమ్మలకి తాతలకి తప్ప, ఇప్పుడంతా మనకు అవసరం లేదు. కానీ నేను విన్నది ఏంటంటే మా నాన్నగారు కూడా చెప్పేది, ఒక్క చాప్టర్ చదవండి రోజు కంపల్సరీ అని చెప్తూ ఉంటారనమాట. అంటే మీరు అదేదో దేవుడి పుస్తకం లాగా చదవద్దు, ఒక స్టోరీ బుక్స్ ఇవి మీరు చదువుతూ ఉంటారు కదా అక్కడ ఉన్న అవన్నీ పక్కన పెట్టి ఇది రోజు చదవండి. మీకు లైఫ్లో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా కష్టం వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మా నాన్న చెప్తూ ఉంటారు. కానీ ఇంట్లో అవి ఎప్పుడు అలా ఉండడం తప్ప చదవడం అనేది చాలా తక్కువ. సో కమింగ్ టు ద పాయింట్, పిల్లలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? రీసెంట్ గా చూసినట్టయితే కనుక సచ్చిదానంద స్వామీజీ గారు నిజంగా యుఎస్ లో పెద్ద కన్సర్ట్ పెట్టారు. అలాగే ఎంతో మంది 10,000 మంది పిల్లలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అంటున్నారు. అది రియలీ బిగ్ థింగ్. అది ఎక్కడ కూడా డిస్కస్ చేయడం జరగలేదు. సో ఇలా అలవాటు అవ్వాలి అని అంటే కనుక ఏం చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఇది మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ భగవద్గీత అనేది ఒక వేదాంత గ్రంథం. వేదాంతం అంటే ఉపనిషత్తులు. సో ఇప్పుడు వేదాలలో 2 భాగాలు ఉన్నాయమ్మా. ఎవరైతే వైదికులు అంటారో మనకి ఏం తెలుసు అంటే జనరలీ ఉట్టి వైదిక కర్మ చేయడమే వైదికం అని మనకు తెలుసు. బట్ వైదికంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, ఇంకోటి నివృత్తి మార్గం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు అభ్యుదయ అంటే ధర్మ అర్థ కామాలు పొందడానికి ప్రవృత్తి మార్గం, దానికి వేద పూర్వభాగం ఉంది, కర్మ మార్గం. నివృత్తి మార్గానికి అంటే మోక్షం పొందడానికి, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు దక్షిణామూర్తి, కాళికా అమ్మవారు, హనుమంతుడు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ సౌత్ ఫేసింగ్ దేవతలు. వాళ్ళు ఇచ్చేది అభయం అంటే మోక్షం. దే ఆర్ డైటీస్ ఫర్ మోక్ష. సో ఈ మోక్షం ఎలా పొందాలంటే వేద అంతభాగం. వేద అంతభాగం అంటే వేదంలో చివరి పార్ట్ ని వేదాంత అంటారు. ఇది కూడా జనరల్గా తెలియదు, లైక్ నాట్ సో కామన్లీ నోన్. Only people who have studied know this. So Vedanta is the end portion of Vedas, which is a separate text. వేదాన్ని మొత్తం క్యూములేటివ్ గా చూడము, 2 భాగాలుగా చూస్తాం. సో ఇది ఏంటంటే ధర్మ అర్థ కామి ఈజ్ అధికారి ఫర్ దిస్, వెరస్ హియర్ అ వైరాగి ఈజ్ అధికారి ఫర్ వేదాంత. అండ్ ఫర్ దిస్ పర్సన్ సన్యాస ఈస్ అలౌడ్. ఫర్ దిస్ పర్సన్ దేర్ ఇస్ నో రూల్ టు డూ వేద కర్మ. అగ్నిహోత్రం చెయ్యాలి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అనే రూల్ లేదు. వైరాగ్యం పొందిన వాడికి యద్ అహరేవ విరజేత్ తద్ అహరేవ ప్రవ్రజేత్. ఆయనకి ఇల్లు లేదు, భార్య లేదు, కుటుంబం లేదు, అమ్మ నాన్న ఏం లేదు, ఆయన అన్ని విడిచిపెట్టే ఎక్సెప్షన్ శాస్త్రం ఇచ్చింది. కానీ ఆదిశంకరాచార్యులు గారు చెప్పినట్టుగా మరి నువ్వు అన్ని నీ లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ ని నువ్వు పాస్ అవుతూ వస్తేనే నువ్వు దేనికైనా అర్హుడివి అని అనేసి అని అంటారు కదా. అక్కడ ఆయన ఇంకోటి కూడా చెప్తారు. ఆయన ఏమంటారు అంటే జనరల్ ఆర్డర్ ఏంటి? బ్రహ్మచర్యాద్ గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్. గృహస్థాశ్రమం లేనిది అసలు ఎందుకు? అదే నేను అదే చెప్తున్నా. ఒక నార్మల్ ఆర్డర్ ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. నేను చెప్పినట్టు వేదాల్లో 2 భాగాలు ఉన్నది. ఒకటి కర్మ ఉపాసన భాగం, ఇంకోటి జ్ఞాన భాగం. అది వేదాంతం. ఇప్పుడు ఈ కర్మ ఉపాసన అనేది బ్రహ్మచరి, గృహస్థి, ఇది కర్మ ప్రధాన ఆశ్రమాలు. ఉపాసన ప్రధాన ఆశ్రమాలు వానప్రస్థాశ్రమం. నెక్స్ట్ అంటే అప్పట్లో మనం కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు, రాజు అన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు, అది వానప్రస్థం. అది ఉపాసన ప్రధాన ఆశ్రమం. ఆ ఉపాసన ప్రధాన ఆశ్రమం వని అయినాక ఒక వేదాంత విద్య నేర్పించే గురువు దొరికితే ఆయన సన్యాసం ఇస్తాడు, ఇచ్చి నేర్పిస్తాడు.
దట్స్ అ జనరల్ ట్రెండ్. బట్ దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అంటే డైరెక్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసాశ్రమంకి వెళ్ళాలి అనే ఒక విధి ఉంది. ఎవరికి? వైరాగికి మాత్రమే, అందరు కాదు. ఓన్లీ ద వన్ హూ వాంట్స్ ఇట్. వైరాగి అంటే ఎవరు? నాకు ఇది కావాలి, ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం ఇందాక అన్నాం నిర్వేదం, ఆ పర్సన్ కి వేద కర్మ విధి లేదు. వాళ్ళని గురువులుగా చూస్తూ ఉన్నామా మనం? మన హిస్టారికలీ శుక మహర్షి, మన ఆదిశంకరాచార్య గారు, గౌడపాదాచార్య, గోవింద పాదాచార్య గారు, వీళ్ళందరూ అట్లనే. ఎవరు మన పరంపర అంతా మనకు సన్యాస పరంపరనే ఉంది వేదాంతంలో. సో కమింగ్ బ్యాక్, మీరు అన్నారు ఇప్పుడు పిల్లలకి భగవద్గీత నేర్పడం అనేది ఎలా చూస్తామంటే, సనాతన ధర్మంలో 4 పురుషార్థాలు ఉన్నాయని మనం చెప్పాం. ఈ 4 పురుషార్థాల్లో అంతిమ పురుషార్థం మోక్ష పురుషార్థం. మోక్ష పురుషార్థం అనేది పరమ పురుషార్థం అంటాం, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్. ఇక అది ద అల్టిమేట్, అంటే దానికి మించిన వేరే లేదు. అల్టిమేట్లీ అందరూ అక్కడికి పోవాలి. ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతి గచ్చతి అంటే ఆకాశం నుంచి వచ్చిన వాన నది రూపంలో పోయి లాస్ట్ ఎక్కడ కలవాలి? ఓషన్లోనే కలవాలి. సేమ్ అందరు లాస్ట్ ఎక్కడ పోవాలంటే ఆ పరమాత్మని చేరుకోవాలి, అందరు అంతే. సో ఇప్పుడు మన పూర్వీకులు కూడా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధ వ్యవహారం అంటారు. అంటే పెద్దవాళ్ళు మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, బామ్మలు, తాతలు మనకేం ఇవే నేర్పిస్తుంటారు, ఈ హింట్స్ ఇస్తుంటారు మెల్లగా, ఈ మహాభారతం నుంచి, రామాయణం నుంచి. అండ్ వాళ్ళు ఒకటే కన్సిస్టెంట్గా ఎత్తారమ్మా, దేవుడు సర్వతా వ్యాపించున్నాడట. మీరు ఈ భారతదేశంలో ఏ కోణం వెళ్ళి ఏ ముసలాయనైనా ముసలి అవ్వనైనా ఇట్లా అడగండి, మా దేవుడు ఎక్కడ అంటే, మరి ఉన్నదంతా ఈశ్వరుడే. అంటే ఈ జ్ఞానం అనేది ఆ ఏజ్లో వాళ్ళకి వృద్ధ వ్యవహారంలో మనకు అందిస్తారు. సో ఈ పిల్లలకి భగవద్గీత నేర్పడం అనేది భగవద్గీత పరమ పురుషార్థం కోసం. సో మీరు బీజం వేస్తున్నారు. సో దట్ గివ్స్ దట్ బీజ, సో దాట్ ఇప్పుడు లైఫ్లో మనం అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటుంది. సో యూ నో దాట్ మై గోల్ ఇస్ మోక్ష. సో ఇక్కడ డౌన్ వచ్చినంత మాత్రాన యూ కృంగి కుషించిపోయి, ఇప్పుడు ఏమవుతుంది మనకి విద్య ఏం లేనప్పుడు, సో ఇంత డౌన్ అయిపోతామంటే వీ నీడ్ అ థెరపిస్ట్, వీ నీడ్ సమ్ మెడికేషన్ టు పుల్ అస్ అప్. బట్ మెడికేషన్ రియల్లీ రూయిన్స్ అవర్ లైఫ్. ఈ సైకలాజికల్ మెడికేషన్ ఇస్ అ వెరీ హార్మ్ఫుల్ థింగ్. That's a different topic altogether, but that's not going to help you. People think that there's a magic pill. There's no magic pill for life. Slow and steady wins the race అంటారు. అంటే రోజు భగవద్గీతను అభ్యసించి, అండ్ భగవద్గీతను అభ్యసించడానికి ఫస్ట్ గురువు కావాలమ్మా. అందుకే గురువు కంటే ముందు ఫస్ట్ మూలం చదవడం, ఇలా గణపతి సచ్చిదానంద గారు చేసినట్టు పారాయణ చేయడం, ఫస్ట్ ఆ వర్డ్స్ నోట్లో తిరగాలి భగవద్గీత. తర్వాత మనకి ఆ జిజ్ఞాస వస్తుంది, అరే దీని అర్థం ఏంటి? పరం బ్రహ్మ జ్ఞేయం అంటుంది, జ్ఞేయం అంటే తెలుసుకోవాలంటుంది. మరి నేనేం చేస్తున్నా? నాకు అదే కావాలని తెలిసినప్పుడు నేనేం చేస్తున్నా? ఫస్ట్ నీకు ఒక ఆలోచన అనేది వస్తే ఆటోమేటిక్ గా చదవడం స్టార్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది వెరీ గుడ్ బీజ టు గివ్ దట్ సీడ్. ఆ సీడ్ మనం వేయాలి పెద్దలుగా, అది మన బాధ్యత. మనకి ఎందుకులే అన్నట్టు నిర్లక్ష్యంగా అట్లుంటే మనకి ఎందుకు ఇక భగవద్గీత ప్రమాణం చేయడం ఎందుకు? చేయకండి. నమ్మకం లేకపోతే ఏం చేస్తాం ఇక? పీపుల్ స్ప్రెడ్ లైస్ అబౌట్ భగవద్గీత. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏంటి, హిందూ రూపంలోనే లైస్ స్ప్రెడ్ చేస్తారు, భగవద్గీత మీద అబద్ధాలు స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు నాస్తికులు ఏంటి, మేము నమ్మమని అంటారు. బట్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ అబౌట్ దీస్ టూ పీపుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ రియలీ హ్యావింగ్ శ్రద్ధ. సో ఇట్స్ అ వెరీ గుడ్ సీడ్ టు సో ఇన్ కిడ్స్ heads about Bhagavad Gita, about the existence of such a Shastra, and people dedicate their life to understand Bhagavad Gita. It took me around 3.5 years to study Bhagavad Gita from my Guru. And I taught it for around 4 years, from 2021 to 2024 ending. I have taught Bhagavad Gita with Shankar Bhash. And I started second time again. So Bhagavad Gita is not ordinary. Life dedicate jali. Then you'll understand. Parama Purushartha. అంత సూపర్ఫిషియల్ కాదు. సో ఆ సీడ్ అనేది అందరి ఇంట్లో పడాలి. అందరు భగవద్గీత నేర్పడం, కంఠస్థం చేయడం మెల్లగా. లైక్ డోంట్ హరీ అప్. ఒకటే 700 శ్లోకాస్ ఉన్నాయమ్మ, 2 lines చదువుకుంటూ వెళ్తాం. ఎవ్రీడే 5 శ్లోకాస్, గుడ్ టార్గెట్. రైట్. సో వెరీ గుడ్ ఈవెంట్ డన్ బై స్వామీజీ, అండ్ వి సపోర్ట్ సచ్ ఈవెంట్స్. పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసే వాళ్ళు చేస్తుంటారమ్మా, బట్ భగవద్గీతని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే.